పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేవుడి భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని దారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చింది. వారసత్వంగా వస్తున్న మాన్యాన్ని కాపాడాల్సిన సర్కారే దగ్గరుండి దోచుకునే అవకాశం కల్పిస్తోంది. విలువైన ఆస్తులు కబ్జాకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులనే అడ్డు పెట్టుకుని అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది. ఎన్టీఆర్ జిల్లా విడపనగల్లులో ఏకంగా 1000 ఎకరాలకు పైగా దేవుడి భూమి ఆక్రమణకు ప్రోత్సహిస్తోంది. కూటమి ప్రభుత్వంలో భూములకు రక్షణ లేకుండా పోతుంది. అత్యంత విలువైన వాటిని రూపాయి, అర్ధ రూపాయికి కట్టబెట్టడమే కాదు, 1000 ఎకరాలను అమాంతం మింగేసే కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వెనగడప గ్రామంలోని శ్రీ జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన 1000 కోట్ల విలువైన భూముల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వంలో పై స్థాయి పెద్దల సహకారంతో స్థానిక నేతలు చక్రం తిప్పి ఈ బాగోతం నడిపించారు. ఈ గుడికి చెందిన 1036.37 ఎకరాలను రిజిస్ట్రేషన్ నిషేధించిన దేవాదాయ భూములు జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ద్వారా రిజిస్ట్రారు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్లు నిషేధించిన దేవాదాయ భూముల జాబితా నుంచి తొలగింపు అంటే ఈ 1000 ఎకరాలకు పైగా భూముల స్వహాకు తెరతీసినట్లే. ఇక మీదట ఎవరైనా కొనుక్కునేందుకు వీలు కల్పించినట్లే. తద్వారా వేణుగోపాల స్వామి భూములపై ఆలయం అన్ని అధికారాలు కోల్పోయినట్టే. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ వర్గాలే నేరుగా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల వెనుక ముఖ్య నేత సహకారం, ఉత్తరాంధ్రకు చెందిన 2 టీడీపీ నాయకులతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ నేత పాత్ర ఉందని తీవ్ర చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నేతల పైరవీలు, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడంతోనే ఇలా జరిగిందని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. గంపలగూడెం మండలం నారికంపాడు గ్రామంలో సర్వే నంబర్ 1 నుంచి 74-2 మధ్య ఉన్న 1096.37 ఎకరాలను పలువురు దాతలు వెనగడప జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయానికి రాసిచ్చారు. దీనిపై దేవాదాయ శాఖ వద్ద 60 ఏళ్ల నాటి రికార్డులు కూడా ఉన్నాయి. 1966 దేవాదాయ శాఖ చట్టం ప్రకారం నిర్వహించే ఆలయ రికార్డుల్లో 1987 దేవాదాయ శాఖ చట్టం మేరకు ఆలయాల వారి ఆస్తుల రిజిస్టార్ నెంబరు 43లోనూ 1036.37 ఎకరాలు వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన ఇనాం భూమిగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అంతేగాక దేవాదాయ శాఖ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ల నిషేధ 22A(1)C జాబితాలోనూ ఉంచారు. అయితే ఈ 1036.37 ఎకరాల్లో 28.35 ఎకరాలు తమవిగా పేర్కొంటూ మేకా తనూజ్ రంగయ్య అప్పారావు మరో వ్యక్తి హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారి భూములను రిజిస్ట్రేషన్లు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన హైకోర్టు ఆదేశాలిచ్చింది. వీటి ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ మేకా తనూజ్ రంగయ్య అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. దేవాదాయ శాఖ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వం మధ్య ఈ ఏడాది మార్చి 6, 8న ఏప్రిల్ 8, జూలై 4న ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. అనంతరం ఏకంగా మొత్తం 1036.37 ఎకరాలను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆగస్టు 13న ఆదేశాలిచ్చారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఇనాం భూములపై గతం నుంచి వర్తించే విధంగా సుప్రీంకోర్టు 2013లో కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం 2013కి ముందు, ఆ తర్వాత సంబంధిత ఇనాం భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవు. 2013కు ముందు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి వాటిని రెవెన్యూ రికార్డులో నమోదు చేసినప్పటికీ అది చెల్లుబాటు కాదు. వెనగడప వేణుగోపాల స్వామి ఆలయ ఆస్తుల రికార్డుల్లో ఇనాంగా పేర్కొన్నందున సుప్రీం తీర్పు ఈ భూములకు వర్తిస్తుంది. కానీ అధికార పార్టీ నేతల పైరవీలు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వేణుగోపాల స్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవి కాబట్టి కలెక్టర్ ఏటా భత్యం చెల్లిస్తున్నారని, రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే ఈ భూములపై హక్కు కోల్పోయినట్టేనని అధికారులు పేర్కొంటున్నారు.